అరే లడ్డు ఇయ్యాలన్నా మొత్తం తాగడానికి వస్తావా రావా? అరే మీకు చెప్పినా గారా సట్ అయిపోయేదాకా తాగటానికే రానని. అరే లడ్డు సట్ట అనేది పెద్దోళ్ళకు పెళ్ళైన వాళ్ళకు ఉంటది, మనకు కాదురా జప్ప. పెద్దోళ్ళకి పెళ్లిలైన నాకు కాదురా, మల్లన్న దేవుడు ఉన్నోళ్ళకు మల్లన్న దేవుని మీద నమ్మకం ఉన్నోళ్ళకు. అయినా మీకు లేదా నమ్మకం దేవుని మీద? మా మీద మాకే లేదు, దేవుని మీద ఏముంటదిరా నమ్మకం. అని ఇంకా తెలియదు. ఒక్కసారి నమ్మి చూడుర్రా, మల్లన్న దేవుడు అంటే ఏంటిదో తెలుస్తుంది. చూద్దాం మళ్ళీ వచ్చేసరికి వరకు. గీడేం చేస్తాను రా? ఇవాళ దావ తీసుకుందాం అనుకుంటాను రా. మంచిగా 2 బుర్రలు ఈతకాలు కూడా చెప్పినాం. మంచిగా దాగి కిలంతా చికెన్ కొట్టించుకొని మామిడి తోట పోయి ఒక ఫుల్ బాటిల్ తెచ్చుకొని మంచిగా అండుకొని తిందాం తాగుదామంటే వాడు సట్ట అనుకుంటా రాను అంటే అన్నాడు. మనం వస్తావారా? నేను రాను రా, నాకు రైస్ మిల్ లెక్కలు ఉన్నాయి, నేను పోతానా. అమ్మ తోడే శ్రీకాంత్ గారు దావత్ అంటే తిర్రగోసుకునేటోడు, మందంటే ముందుంటేటోడు, ఈ అవ్వ అత్తవారంటే పత్తకు లేకుండా పోతాడు. ఇదేం విచిత్రంరా, భలే మారిండు. అవునరా, వాడు పచ్చి తాగుపోతాడు. వాడు మందు మానేసిండంటే ఏదో జరిగే ఉంటది. అసలు నా జీవితంలో ఏం జరుగుతుందో, ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. అరే శ్రీకాంత్, గా బీడి తాగుడేందిరా? రోజు రోజుకి అధ్వానంగా తయారైతావు. ఆఖరికి గా బీడి కూడా వదిలిపెట్టవా? ఇంతకి దిగజారినవురా. మొన్న ధర్మారం వైన్ షాప్ కాడ తాగబడిపోయినావు, నిన్న సత్తన్న బెల్ షాప్ కాడ తాగబడిపోయినావు. దిమాగిట ఖరాబ్ అయిందారా? అవునే, నాకు తాగపోతే దిమాగ్ ఖరాబ్ అవుతుంది. తాగి తాగి చచ్చిపోతావారా? నువ్వు చచ్చిపోతే మీ అమ్మ చెల్లె పరిస్థితి ఏం కావాలి? మీ అమ్మక ఎప్పుడు పానం మంచిగా ఉండదు, నువ్వేమో తాగి తాగి ఇట్లా తయారైనవు. మీ చెల్లె పెళ్ళి ఎవరు చేయాలి? ఉన్న భూములు ఆస్తులన్నీ నీ తావుడికే పెట్టుకున్నావు, మీదికెళ్ళి అప్పులు చేసినావు. పెళ్లిడికి వచ్చిన అమ్మాయి ఇంటి మీద ఉంటే మంది మీద మన్ను పోయ పుట్టారా నిందలు పుట్టిస్తారు. వానితోటి తిరిగింది వీనితోటి తిరిగిందనని. నా మాటిని ఈ తాగుడు బంద్ చేసి మంచిగా పని చేసుకోరా. పని చేసుకొని మీ చెల్లె పెళ్లి చేయి, లేకపోతే నా పుట్టింటోళ్ళు కనీసం నా పెళ్లి కూడా వేయలేదని పురుగుల మందు దాగి వస్తుంది. అన్న ఆగే, పైసలు తెచ్చిస్తా. సరేనే. ఎంత అన్న? 100నే. అయ్యా నేను 100 అన్న, నేను 150 కాదు. పర్లే అన్న తీసుకో, నేను ఆగమన్న కడలు ఆగినవు, నిదానంగా ఎత్తే కూడా తీసుకొచ్చినావు. ఒక పేదోడిని ఇంకో పేదోడే అర్థం చేసుకుంటా అన్న, ఉన్నోడు కాదు. అసలే ఫ్రీ బస్సులు పెట్టి మీకు గిరాకీ అయితలేదు, తీసుకో అన్న. ఉన్నోళ్ళు కూడా మీ లెక్క అర్థం చేసుకుంటే మా ఆటో డ్రైవర్ల బతుకులు ఇంకా మంచిగా ఉంటాయి అన్న. థ్యాంక్స్, పోయేద్దాం మరి. ఓకే అన్న.
అరే నన్నెందుకు తీసుకొస్తారా? నేను తాగటోని కాదు, చేసేటోని కాదు. అరే నువ్వు తాగకపోతే ఇప్పుడు ఏమైందిరా? మాకు సోబతుకుంటావు, ఎప్పుడు ఇంట్లో ఉంటాయి ఇక. సరే అత్తది ఒర్రకు. రాజుగాడు ఏడి అప్పుడు వేయండి పైసలు తీసుకొస్తా అని, వాడు ఇంకా వస్తాడేమరా? గంగాల వాడు ఏడ తాగి అన్నాడు. తాగుతాడా? అన్నిటి పెట్టి తాగుతాడా రాడు? తాగుతారా, బరోబ్బర్ తాగుతాడు. వాని గురించి నీకంటే ఎక్కువ నాకే తెలుసురా. కావాలంటే ఫోన్ చేయి, నువ్వు ఇప్పుడు ఫోన్ చేయి. వాడు ఎన్నో తాగి అన్నాడు, నువ్వు ఫోన్ చేయి. అంతట చెప్తారా? చెయ్యి, స్పీకర్ పెట్టు. ఈ ఎయిర్టెల్ కంపెనీకి పని ఉండదు, ఎప్పుడు ఫోన్ చేస్తుంది. హలో మేడం, నా అన్లిమిటెడ్ అయిపోయిందని ఫోన్ చేసిర్రు అంతేగా. మీరు ఊకే ఫోన్ చేయకూరు మేడం, లవర్ లేక. మళ్ళీ నాకు ఫీలింగ్స్ వస్తాయి. నీ ఫీలింగ్స్ నా నిమ్మకాయ, నేను మేడానికి కాదురా. మరి సారు అయినా మేడం అయినా ఊకొక్క ఫోన్ చేస్తే మళ్ళా నాకు ఫీలింగ్స్ వస్తాయి. నీ ఫీలింగ్స్ గంగలవాను, నేను రా అనిల్ గారిని. అరే అనిల్ నువ్వారా? ఎయిర్టెల్ కంపెనీలో ఎప్పుడు జాయిన్ అయినావురా? జాయిన్ అంటాడేంద్రా? అరే నీకు ఫోన్ చేసింది ఎయిర్టెల్ కంపెనీ కాదురా, నేను చేసిన, నా ఫోన్ నుంచి వచ్చింది. తాగుదామంటే ఇవారా ఏడున్నావు? నేనారా టికెట్ తీసుకొని ఫ్లైట్ ఎక్కినరా. మేఘాలకి వెళ్ళి పోతన్నా, సిగ్నల్ ఉండదు. దమ్ముంటే పట్టుకోరా అనిల్ బిట్టు, పట్టుకుంటే వదిలేస్తా కింద నుంచి పెట్టు. గబ్బుగాడి. హలో హలో. అరే నువ్వు అన్నది నిజమేరా, ఇడేనో బాగా తాగిండు, పిచ్చాయిండు. ఏం మాట్లాడుతావు నాన్నకి అర్థమవుతలేదు. నేను చెప్పలేదారా, పుట్టిగా నా నీరుగా వేస్ట్ అవుతుంది. ఇక నేను పోయి వంట మరి. రైట్. వాడు ఇంటికి పోతా అన్నప్పుడు ఆ నింబడి వాడు వేనా అయిపో. అట్టే తాగుడు మిస్. ఎవరాడు? నేను టికెట్ తీసుకొని ఎక్కిన. అయ్యో నా ఫ్లైట్ ఏంది మేఘాలయనే ఆగిపోయింది. కంపెనీ డీజిల్ అయిపోయింది. లచ్చన్న దుకాణంలో వేయించుకొని పోతా, అది డీజిల్ ఉంటుంది. అరే అన్ని లెట్ పోతానవరా? ఏ టైం పాస్ అయితే లేదురా, గ్రామ పంచాయతీ కడుపుతానా. నాతో వస్తావా? మరి మంద ఆపిస్తావా? సాయంత్రం తాగిపిస్తారా? పక్క తాపియాలి మరి. తాగిపిస్తుందా? ఓకే. ఈ ఆటో ఏంది మేఘాలయకి వస్తుంది? ఆగురా రే, ఆగు ఆగు. అరే దిగురా, దిగురా, దిగు. అమ్మా మేఘాలయకి వెళ్ళి ఆటో ఎంపకొస్తాను అంటే నువ్వు దండనే. దిగురా. ఎవరి మీరా నువ్వు? నా ఆటో కట్టం వస్తాను, సత్తవా? నేను నీ ఆటో కట్టం వచ్చుడు కాదు, నువ్వే నా ఫ్లైట్ కట్టం వచ్చును. ఫ్లైటా? ఏడుంది? ఇగో నా ఫ్లైట్ డీజిల్ అయిపోయింది. నీ ఆటోలో కొంచెం భయ్యవా, పైసలు ఇస్తా గానీ. దూరం గారు తాగుతాడా? ఫ్లైట్ ఏంది, డీజిల్ అయిపోవడేంది? ఎవరు తాగుతాడు? నువ్వు తాగుతాడు. లేకపోతే ఈ మేఘాలయకి ఆటో పట్టుకొని వచ్చేందిరా? నీకు ఆర్సి ఉందా, ఓసి ఉందా, హేమ్స్ ఉందా? ఏముందిరా నీకు? నీకు ముందు సోయ ఉందా? తాగిన మత్తులు ఏమేమి వస్తాను? నేను మేఘాలలో వచ్చుడేంది, రోడ్డు మీద వస్తానా? అయ్యో రోడ్డు మీద వస్తానా? నా ఫ్లైట్ లో డీజిల్ అయిపోయి రోడ్డు మీద దిగినట్టుంది. నీకు తాగింది దిగితే మేఘాలు అన్నది రోడ్ అన్నది ఏర్పడుతుంది. అరే నా తావుడు గురించి మాట్లాడకు, తన్ని తరిమెత్తా. ఏంది నన్ను దంతావా? కాళ్ళు లేపురా. నీకు కాలే లేస్తలేదు, నన్ను దంతావా? అట్లరా, నాకు భయపడి పక్క నుంచి పోవాలి. పో, వెళ్ళిపో. సతీష్ అన్న ఉన్నావా? ఉన్నా. ఎవరు? నేను శ్రీకాంత్ గారిని అన్నా. ఓ శ్రీకాంత్ నువ్వారా? నువ్వు మా ఇంటికి వచ్చిన. నువ్వు నాకు అప్పు ఇచ్చిన పైసలు కడదామని వచ్చినా అన్న. ఏందురు?
నువ్వు నాకు పైసలు కడదామా వచ్చినావా? కలన నిజమ్మా ఇది నమ్మబుద్ధి కావట్లేదురా. చేయిచ్చిరా ఒకసారి. గిచ్చుడా గిచ్చుడు ఎందుకన్నా నాకు గోరలు కొరుకుతా. ఇచ్చి వాళ్ళ కర గుర్తిగారా అయిందా? బాగైందా? ఈ కళ్ళ కాదు నిజమేరా. నిజమే నిజం. ఏదో కథలు చెప్ప. అవురా శ్రీకాంత్, మీ ఇంటి ఎన్నిసార్లు పైసలు వచ్చినా కానీ తాగి పడుకుంటానివి. ఇవాళ పైసలు పట్టుకో మా ఇంటికి వచ్చినావు, ఇంకా తాగలేదారా? తాగుడు బంద్ చేసిన అన్న, తాగుతలేను ఇక. ఓ కొడుకో, నువ్వు కళ్ళు బంద్ చేసినావంటే నేను నమ్మరా. నీకు కళ్ళు అంటే కన్న తల్లి కంటే ఎక్కువ కారా. అదొక అప్పుడన్నా, ఇప్పుడు నిజంగానే వీడు కళ్ళ తాగుడు బంద్ చేసిండు. అవునన్నా, తాగుడు బంద్ చేసిన. అమ్మ చెల్లెలు మంచిగా చూసుకుందామని ఫిక్స్ అయినా. రైస్ మిల్ సూపర్వైజర్ పనిచేస్తున్నా. అబ్బా, ఎంత మంచి ముచ్చట చెప్పావురా. ఇట్లా తాగుడు బంద్ చేసి మంచిగా బతుకు, మంచిగా పని చేసుకో. సరే అన్న, పైసలు తీసుకొచ్చిన, తీసుకో అన్న. అన్న అప్పుకు 5 తీసుకురా. తీసుకొస్తాను. అరే చక్క బండి ధర్మానం కూడా ఎందుకురా? ఎందుకంటే ఏందిరా మందు తాగిపిస్తా అంటే ఇక. మందు ఆగిపిస్తా అన్నది ఇప్పుడు కాదు, సాయంత్రం. సాయంత్రమా? అరే అనిల్, నీకోటి చెప్పాలరా. ఏంటిదిరా? చెల్లెకు మంచి సంబంధం చూసిండ్రా. ఏంది ఎంత మంచి ముచ్చట చెప్పినవరా? ఏ ఊర్రా పిల్ల అంది? మంచోడేనా? మంచోడేరా, మన పక్కూరే, పేరు వెంకటేశం. పక్కూరేనా? ఇంకేంది, ఆ రోజుకోసారి పోయి రావచ్చు చెల్లె దగ్గరికి. అరే చెల్లె పెళ్లి దగ్గరుండి మీరే చేయాలరా. నీకెందుకురా బాధ? మేము లేవా? లడ్డుగా లేడా, రాజుగా లేడా? మేము చూసుకుంటాం, నీకెందుకు? అన్ని పనులు మేము చూసుకుంటాం. ఏమైందిరా? నాకు రక్తం ఏందిరా? ఓ ఇదారా, నాలుగే ఊరుకున్నా. నాలుగే ఊరుకున్నావా? మేము ఎంత భయపడి తావులే. ఎక్కువ రమ్య, మీ అన్నట్టు వేయండి. ఏమోనే ఎటువేండో. అయినా ఆడి గురించి నీకెందుకే? వట్టిగానే అడిగిండే. అట్టుగానేనా? సరే గాని మీ వాళ్ళు పెళ్లి చేస్తా అంటే అద్దన్నమాట గానీ ఎందుకే? ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదే. అబ్బా, నిజం చెప్పే. పెళ్లిడికి వచ్చిన అమ్మాయి పెళ్లి చేసుకోను అన్నదంటే దానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, వాళ్ళ అమ్మ నాన్నకు పెళ్లి చేసేంత స్తోమత లేనప్పుడు. రెండోది, ఆ పిల్ల మనసులో ఎవరో ఒకరు ఉన్నప్పుడు. నీకు ఫస్ట్ సెట్ కాదు కానీ రెండోది అయితే బరాబర్ సెట్ అవుతుంది. ఆడెవడో చెప్పే. అమ్మ తోడు, నువ్వు మామూలు దానివి కాదే. తెలుసు బక్కదన్నాను గాని నీ మనసులో ఎవరు ఉన్నారు చెప్పు. చెప్పినావు అనుకో, నీ లవ్కి నేను సాయం చేస్తా. నిజంగా వెళ్ళిపోతావానే? చేత్తనే. ఒట్టు ఒట్టు చెప్పే. ఎవలో? ఇంకెవరు? మీ అన్న నేనే. మా అన్ననా? మీ అన్ననే. హెల్ప్ చేస్తాను, ఒట్టేసినావు, చెయ్యాలి మరి. మా హెల్ప్ అయితే గాని నువ్వు లవ్ చేస్తే అయిపోయినా మా అన్నగాడు చేయొద్దా? నువ్వు నాకు సపోర్ట్ చెయ్యే, మిగతాదంతా నేను చూసుకుంటా. మీ అన్న నా మాట విన్నాడంటే నేనంటే ఇష్టం ఉన్నట్టే కదా. నీ మాట విన్నాడా? ఏం చెప్పినవే? తాగుడు బంద్ చేసి మంచిగా పని చేసుకోమని చెప్పిన. తాగుడు బంద్ చేసిండు, మంచిగా పని చేసుకుంటాడు. నా మాట విన్నాడంటే నేనంటే ఇష్టం ఉన్నట్టే కదా. ఉన్నట్టే. నువ్వు చెప్తే మా అన్నగాడు మారిండంటే నువ్వే మాదినవిగా. మిమ్మల్ని ఇద్దరిని కలిపే బాధ్యత నాది. రమ్య, రమ్య, అయ్యో లే అద్దాలు తీయకే అని ఎన్నిసార్లు చెప్పినా. ఇప్పుడు చూడు ఏమైందో. తీయకంటే తీస్తుంది. అద్దాలు పెట్టుకుంటే కళ్ళు మొత్తం వేనట్టు అనిపిస్తున్నాయి బిడ్డ. అందుకే తీసి పక్కకు పెట్టినా. కొన్ని రోజులు కళ్ళకు దుబ్బ తగలదని చెప్పి డాక్టర్, మర్చిపోయినావా? ఇంట్లోనే ఉన్నా కదా బిడ్డ,
దుమ్మేం పడుతుంది. నువ్వు ఎప్పుడు గిట్లనే మాట్లాడతావా అమ్మ? నీ కళ్ళకు దుమ్ము తగిలితే ఇన్ఫెక్షన్ అవుతుందనే కదా కళ్ళద్దాలు తెచ్చింది. అవి పెట్టుకొని ఉంటేనే ఎప్పుడు ఇంట్లోకి బయటికి అద్దం లేకుండానే తిరుగుతావు. నీ అవ్వ చెప్తినా నేను. అమ్మ కొద్ది అద్దాలు తీయకి ఇంకో వారంలాగా పెట్టుకో. చెల్లి అద్దాలు లేపో. అది పెట్టుకుంటది మనం. ఏడికి పోయినవురా? పొద్దున్న నుంచి బువ్వ తినలే, ఏం తినలే. కొద్దిగా పని ఉండే అమ్మా బయటకు వచ్చిన. అమ్మా చెల్లకు ఒక మంచి సంబంధం చూసినే. అబ్బా మంచి ముచ్చడే చెప్పిన బిడ్డ. ఏ ఊరు పిల్లగాంది? మన పక్కూరే అమ్మా, మస్తు మంచోడు. చెల్లకు మంచి జోడి, పేరు వెంకటేశ్ అమ్మా. ఏం పని చేస్తాడు బిడ్డ? మా పక్క రైస్ మిల్లా గుమస్తా చేస్తాడే. కంగ్రాట్స్ రమ్య. థ్యాంక్ యూ. మరి కట్నం ఎట్లా బిడ్డ? మన దగ్గర పైసలు లేకపోయే, కనీసం పెళ్లి ఖర్చుల మందం అన్నా లేకపోయే బిడ్డ. మరి పెళ్లి ఎట్లా చేస్తావు? ఏడోకబ్బా, నేను లేనా? చెల్లె పెళ్లి ఎట్లా అట్లా చేస్తా. ఆయన పిల్లగాడు కట్నం వద్దన్నాడే. కట్నం మొత్తం వేయకుంటే ఎట్లా బిడ్డ? ఎంతో కొంత మనం ఇయ్యాలి కదా. రేపటి కాళ్ళ వాళ్ళ ఇంటికి పోతే దీనికి ఏమన్నా విలువ ఉంటదా? కట్నం గురించి ఎందుకు బాధపడతానమ్మా? నేను లేనా? ఈయనకి చెల్లె అయితే నాకు చెల్లె కాదా? బావ కట్నం వద్దన్నంత మాత్రాన మనం ఇవ్వకుండా ఉంటావా? ఎంతో కొంత ఇద్దాం, నువ్వు బాధపడకు. సిరి అంబులెన్స్ ఫోన్ చేయ. చేస్తానరా? అంబులెన్స్ వద్ద ఏమాత్రా నేను బతుకరా. పిచ్చారా? ఏం మాట్లాడతాను? నాకు లివర్ క్యాన్సర్ రా. శ్రీకాంత్, నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆల్కహాల్ తీసుకోవద్దని? ఆల్కహాల్ తీసుకొని నీ లోపల ఉన్న ఆర్గాన్స్ అన్ని కూడా చెడిపోయాయి. ఎక్స్పెషల్లీ అందులో లివర్ క్యాన్సర్ వచ్చేసింది. నువ్వు ఆల్కహాల్ తీసుకోకుంటే నీ లైఫ్ స్పాన్ పెరిగేది. నువ్వు ఇప్పుడు చివరి స్టేజ్లో ఉన్నావు శ్రీకాంత్. నీకు ముందే చెప్పాను ఆల్కహాల్ తీసుకోవద్దు, లోపల ఉన్న ఆర్గాన్స్ అన్ని చెడిపోతున్నాయని. చెప్తే వినలేదు. ఇప్పుడు మనం ఏం చేయలేము. నువ్వు ఇప్పుడు తాగినా తాగకపోయినా చనిపోతావు. కానీ నీకు ఒక అవకాశం ఉంది. తాగడం మానేస్తే కొన్ని రోజులు బ్రతికే అవకాశం ఉంది. తాగి చనిపోతావా, తాగడం ఆపేసి కొన్ని రోజులు జీవిస్తావా, అది నీ చేతిలోనే ఉంది. పెళ్లిడికి వచ్చిన అమ్మాయి ఇంటి మీద ఉంటే మంది మీద మన్ను పోయ పుట్టారా నిందలు పుట్టిస్తారు. వానితోటి తిరిగింది వీనితోటి తిరిగిందనని. నా మాటిని ఈ తాగుడు బంద్ చేసి మంచిగా పని చేసుకోరా. పని చేసుకొని మీ చెల్లె పెళ్లి చేయి. లేకపోతే నా పుట్టింటోళ్ళు కనీసం నా పెళ్లి కూడా చేయలేదని పురుగుల మందు దాగి వస్తుంది. నీకు ఒక అవకాశం ఉంది. తాగడం మానేస్తే కొన్ని రోజులు బ్రతికే అవకాశం ఉంది. తాగి చనిపోతావా, తాగడం ఆపేసి కొన్ని రోజులు జీవిస్తావా, అది నీ చేతిలోనే ఉంది.
సరే అని నేను బతకరా, అమ్మ చెల్లెలు మంచిగా చూసుకోరా. అరే అట్లా మాట్లాడకురా. అరే లేరా. అరే శ్రీకాంత్, నీ క్యాన్సర్ వచ్చిందిరా. అరే మామ, తావుడు బంద్ చేయుర్రా. వయసు మీద ఉన్నప్పుడు తాగుతాను ఏం చేయాలనుకుంటావురా. తాగినప్పుడు మంచిగా అనిపిస్తుంది, దాని ఎఫెక్ట్ ఏదో ఒక రోజు బయట పడతాయిరా. ఆ రోజు మనం బతుకుదామన్నా బతకలేవురా. తాగుడు వల్ల మన జీవితమే కాదురా, మన కుటుంబాలు కూడా నాశనం అయితే. మీరన్నా తాగుడు బంద్ చేసి మంచిగా బతుకుర్రా. అనిల్, రాజు, లడ్డు, అమ్మ చెల్లెలు మంచిగా చూసుకోర్రా. నేను లేకపోతే వాళ్ళు అనిల్, చెల్లెబెల్లి మీరే అర్రా. అబ్బాయి మంచుడ్రా. రైస్ మిల్ ఓనర్ దగ్గర నా జీతం పైన 2 లక్షలు ఉన్నాయిరా. ఆవిడతో ఘనంగా పెళ్లి అయ్యారా. యువత మేలుకో, తాగుడు మానుకో. తాగుడే జీవితం అనుకుంటే నువ్వేం పీకలేవు. నీకంటూ ఒక గమ్యం ఉండాలి. నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఆ గమ్యం ఈ జీవితంలో ఒక ఆధారం అవ్వాలి.